హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రభుత్వం నుంచి ఎదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలుకు కూటమి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దీనికి ఎన్ని నిధులు అవసరమవుతాయి, వాటిని ఏ విధంగా సమకూర్చుకోవాలనే దానిపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇప్పటికే అంచనాలు రూపొందించింది. రాష్ట్రంలో ఉన్న 59,16,290 బీపీఎల్ కుటుంబాలకు 2014-19 మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం దీపం పథకం కింద ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తుంది. అదేవిధంగా ట్రైబల్ ఎల్పీజీ ప్యాకేజ్ కింద మరో 73,936 గ్యాస్ కనెక్షన్లు గిరిజన కుటుంబాలకు ఇచ్చింది. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద రాష్ట్రంలోని 9,65,361 పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయగా సిఎస్ఆర్ కింద మరో 6,23,831 కనెక్షన్లు ఉన్నాయి. వీరిలోనూ కొంతమంది బీపీఎల్ పరిధిలోకి వస్తారు. ఇంకా 80,78,788 మంది గ్యాస్ వినియోగదారులు జనరల్ విభాగం కింద ఉన్నారు. మొత్తంగా ప్రస్తుతం రాష్ట్రంలో 1,55,84,270 మంది ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారు. ప్రస్తుతం 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర 876 రూపాయలు ఉంది. ఈ లెక్కన కుటుంబాలకు ఒక్క సిలిండర్ చొప్పున 1,365 కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరమవుతాయి. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలంటే ఏకంగా 4,095 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుంది. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న 59,16,290 దీపం కనెక్షన్లు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మార్చాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీపం లబ్ధిదారులందరూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి అర్హులేనని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. ప్రధానంగా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు గురువారం ఢిల్లీకి వెళ్ళినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్న 4,035 కోట్ల భారంలో దాదాపు 1,535 కోట్ల రూపాయలకు పైగా తగ్గిపోతుంది. కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే మొత్తం భారం రాష్ట్ర ప్రభుత్వం పైనే పడుతుంది.